నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు టొమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తూ చేయండి, మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రాముల్లో చెప్తాను, కప్స్లో చెప్తాను, రెండు లేని వాళ్ళు కూడా పచ్చడిని పెట్టే విధంగా నేను చెప్తాను. ఇది వరకటి రోజుల్లో అయితే ఎండలో కంపల్సరీ ఎండబెట్టి మాత్రమే టమాటో పచ్చడి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో ఎండ ఉంటుంది, ఎండ లేకపోతుంది. కాబట్టి ఎండతో పని లేకుండా ఈ టమాటో నిల్వ పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కిలో టమాటోలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది వచ్చేసి, మనం టమాటాలని ఎంచుకున్నప్పుడు ఎర్రగా ఉండాలి, అలానే గట్టిగా ఉన్న టమాటాలను తీసుకోండి. ఎక్కడా కూడా డ్యామేజ్ లేని టమాటాలను తీసుకుని వీటిని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకుని తడి మొత్తం ఆరిపోయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని దాని మీద కానీ మనం కట్ చేసుకునే నైఫ్ మీద కానీ ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు టమాటోల్ని కట్ చేసుకున్నప్పుడు ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ముచ్చుకు దగ్గర, దాన్ని కంపల్సరీ కట్ చేసేసుకుని టమాటో సైజుని బట్టి ఈ విధంగా వీటిని కట్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగతా టమాటోస్ అన్నిటిని కూడా ఈ విధంగా ముక్కలా కట్ చేసేసుకుని రెడీగా పెట్టుకుని పక్కకు పెట్టుకోండి. 1 కేజీ టమాటోలకి 100 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకోవాలి. దీని బదులు మీరు కావాలనుకుంటే 100 గ్రాముల కారం కూడా తీసుకోవచ్చు. ఆ కారం కంపల్సరీ కారం అయ్యే ఉండాలి. ప్యాకెట్ కారం కానీ లేదంటే కూర కారం కానీ వాడితే పచ్చడి రుచి అంత బాగోదు. పచ్చడి కారం లేకపోతే ఇలా 100 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకుని వాటిని ముచ్చుకులు చూపిస్తున్న విధంగా రిమూవ్ చేసేసుకుని వీటిని ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఒకవేళ ఎండ ఉంటే వీటిని ఎండలో పెట్టండి, లేదంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. 100 గ్రాముల ఎండుమిరపకాయలకి 90 నుంచి 100 వరకు కూడా ఎండుమిర్చి ఉంటాయి సైజుని బట్టి. ఇలా కట్ చేసుకున్నప్పుడు గింజలన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోతాయండి, ఎండుమిరపకాయ ముక్కలన్నీ కూడా పైకి ఉంటాయి. ఇలానే వీటిని ఉంచేసేసేయండి. అలానే దీంట్లోకి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. 100 గ్రాములు అంటే మనం ఇలా చేత్తో నొక్కితే కనుక నిమ్మకాయ కన్నా ఇంకాస్త పెద్దగా ఉంటే అది 50 గ్రాములు అవుతుంది. ఈ విధంగా 2 ఉండలను తీసుకుంటే అవి 100 గ్రాములు అవుతాయి. వీటిల్లోంచి పిక్కలు, తొక్కలు, ఈనులు అవన్నీ కూడా తీసుకుని రెడీగా పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని 3 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని ముందుగా దోరగా వేయించుకోండి. ఇవి ఇలా కొద్దిగా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వీటిని మరో 2 నిమిషాల పాటు అటు ఇటు వేయించేసుకుని ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారపెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా ఎండుమిరపకాయలు తీసి పెట్టుకున్నాం కదండి, గింజలు రాకుండా పైన ఎండుమిరపకాయలు మాత్రమే దీంట్లోకి వేసుకుని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని వేయించుకోండి. ఎండుమిరపకాయలు కొద్దిగా క్రిస్పీగా అవ్వాలి. చేత్తో ఇలా అంటే కొద్దిగా విరిగిపోయినట్టుంటే ఇప్పుడు దీంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న గింజలు కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు తిప్పేసుకుని ఆ తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, అలానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు కూడా దీంట్లోకి వేసేసుకుని అలానే దీంట్లోకి 100 గ్రాముల దాకా కూడా ఉప్పు వేసుకోవాలి అండి. అంటే 1/2 కప్ కన్నా కొంచెం తక్కువే వేసుకోవాలి. కప్ మెజర్మెంట్స్ లేని వాళ్ళు 1 స్పూన్ తీసుకుని స్పూన్కి ఈ విధంగా కొలుచుకోవాలండి. మరీ పై వరకు కాదు, అలానే మరీ బరాబర్ కాకుండా ఈ విధంగా కొలుచుకుంటే ఒక 10 నుంచి 12 స్పూన్ల వరకు వేస్తే 100 గ్రాములు అవుతుంది. మీకు డౌట్ ఉంటే ఫస్ట్ 10 స్పూన్లు వేసుకోండి, తర్వాత ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఈ టమాటోలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. టొమాటోల్లోంచి ఆటోమేటిక్గా నీరు అనేది వస్తూ ఉంటుందండి. ఈ నీరు ఇంకిపోయేంత వరకు కూడా ఈ టమాటోల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. దీనివల్ల చింతపండు కూడా ఉడుకుతుంది, చింతపండులో ఉన్న పచ్చి పోతుంది, టమాటోల్లో ఉన్న పచ్చి కూడా పోతుందన్నమాట. ఉప్పు వేయకపోతే ఇంత నీరు బయటకు రాదు అండి, ఉప్పు వేయడం వల్ల ఇలా అవుతుంది. సో ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదన్న స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి.
మనం వేయించుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రని వేసుకుని దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని దీన్ని పక్కకి పెట్టేసుకోండి. ఆ తర్వాత మరొక మిక్సీ జార్ని తీసుకుని దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అండ్ అలానే ఎండుమిరపకాయల గింజలు కూడా వేసేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పచ్చడి కారాన్ని రెడీ చేసేసుకోవచ్చు. అదే కప్ మెజర్మెంట్స్ లేకపోతే ఒక 20 స్పూన్ల దాకా కూడా తీసుకోండి. ఇప్పుడు కారాన్ని పక్కకు తీసేసుకుని మనం ముందుగా ఉడకపెట్టుకున్న టమాటో, చింతపండు, ఉప్పు వేసుకోండి. అలానే కారం కూడా వేసేసుకోండి. అలానే దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇవి నేను పెద్దవి ఒక 4 నుంచి 5 వరకు కూడా తీసుకున్నానండి. వాటిని తొక్కలు తీసుకుని వేసుకున్నాను. అలానే ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు కానీ నూనె కానీ ఏమీ వేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ నలగనేనట్టు ఉంటుంది కానీ స్లోగా గరిటతో అటు ఇటు తిప్పుతూ నలిపితే కనుక ఇది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని అయితే దీంట్లోకి కలపలేదు. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 2 కప్పుల నూనెని వేసుకోండి. అంటే ఒక 1/2 లీటర్ నూనెని దీంట్లోకి వేసేసుకుని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 3 టీ స్పూన్ల దాకా కూడా ఆవాలు, అలానే ఒక 3 టీ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు, ఒక 2 టీ స్పూన్ల మినప్పప్పు, అలానే ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయల్ని ఇలా కొద్దిగా తల కొట్టుకుని దీంట్లోకి వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా జీలకర్ర, అలానే ఒక 7-8 ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక 5-6 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకుని కడుక్కుని పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే దీంట్లోకి వాడుకోవాలి. తడిది అస్సలు వేయకూడదు. వీటినన్నిటిని కూడా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. కరివేపాకు చక్కగా క్రిస్పీగా వేగి మినపప్పు, శనగపప్పు బాగా వేగితే మిగతావన్నీ కూడా వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నదంతా కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. టమాటోలు సరిగ్గా ఉడకపోతే ఈ స్టేజ్లో ఆయిల్ బాగా పీల్ చేసి తర్వాత రిలీజ్ అవుతుందండి. అదే టమాటోలు పర్ఫెక్ట్గా కుక్ అయితే కనుక ఈ విధంగా కొంచెం గట్టిగా ఉన్నట్టే ఉంటుందన్నమాట. అప్పుడు బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో అలానే వేగనివ్వండి. ఇంకా ఎక్కడైనా తడి ఉంటే అది కూడా పోతుందన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి రెడీ చేసుకున్నాం చూడండి, ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. రీజన్ ఏంటి అంటే ఆవపిండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఒక్కొక్కసారి చేదుగా అవ్వే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. ఒకవేళ కనుక చేదు అయిపోతే పచ్చడి మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పొడిని వేసుకుని మరొకసారి అటు ఇటు బాగా కలిపేసుకుని ఉప్పు, కారం చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి. బట్ నేను చెప్పినట్టు వేస్తే కనుక పర్ఫెక్ట్గా అన్నీ కూడా సరిపోతాయి. ఏ పచ్చడి పెట్టడానికైనా మెయిన్గా మనం పెట్టే ఇంగ్రీడియంట్ ఉప్పు, కారం, పులుపు అంటే చింతపండు లేదా నిమ్మకాయ, నూనె, ఆవపిండిని గుర్తుంచుకుంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయిపోతాయి. ఎక్స్ట్రాగా మనం వెల్లుల్లిపాయలు దంచుకుని లేదా ఎల్లుల్లిపాయలు పాయలుగా వేసుకుంటాము. అలానే తాలింపు పసుపు వేస్తామన్నమాట. సో నేను చెప్పిందంతా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పినట్టు మీరు పచ్చడి తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ పచ్చడి తప్పకుండా 6 నెలల పైనే నిల్వ ఉంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.